ఎస్సీ వర్గీకరణ జిల్లాల వారీగా చేయాలని ఎస్సీ కార్పొరేషన్ మాజీ చైర్మన్ మాదిగ జేఏసీ వ్యవస్థాపకులు డాక్టర్ పిడమర్తి రవి ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. జనాభా నిష్పత్తి ప్రకారం వారి జనాభా ఎంత ఉంటే అంత రిజర్వేషన్ కల్పించాలని కోరారు. ఎస్సీ కార్పొరేషన్ మాజీ చైర్మన్ మాదిగ జేఏసీ వ్యవస్థాపకులు డాక్టర్ పిడమర్తి రవి ఆధ్వర్యంలో చేపట్టిన మేలుకొలుపు యాత్ర సోమవారం నల్గొండ పట్టణం చేరుకుంది. ఈ సందర్భంగా పట్టణంలో డాక్టర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించిన అనంతరం డాక్టర్ పిడమర్తి రవి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మాదిగలకు 12% రిజర్వేషన్ కల్పించాలని, 10 జిల్లాలో మాదిగల జనాభా నిష్పత్తి ప్రకారం వారి జనాభా ఎంత ఉంటే అంత రిజర్వేషన్ కల్పించాలని అన్నారు. కొన్ని జిల్లాల్లో మాదిగలు అధికంగా ఉన్నారని తెలిపారు. ఎస్సీ వర్గీకరణ తెలంగాణ రాష్ట్రంలో అమలు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం కమిటీ వేయటం హర్షణీయమని అన్నారు. ఈ కమిటీ మాదిగ జనాభా దామాషా ప్రకారం రిజర్వేషన్లు కల్పించాలని ఎస్సీ వర్గీకరణ కమిటీ విజ్ఞప్తి చేశారు. పెరిగిన జనాభాకు అనుగుణంగా వర్గీకరణ చెయ్యాలని, జిల్లాల వారీగా వర్గీకరణ చేపట్టే విధంగా ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకువచ్చేందుకు అన్ని జిల్లాల కేంద్రాల్లో మాదిగల మేలుకొల్పు యాత్ర ఉంటుందని అన్నారు. తెలంగాణ రాష్ట్రంలోని పేద కులాలకు రాష్ట్ర ప్రభుత్వంలో ప్రాతినిధ్యం తక్కువగా ఉంటుందని, మాదిగలు, లంబాడాలు, మాలలు, ముదిరాజులకు మంత్రి పదవి ఇవ్వాలని అన్నారు. మాదిగ ఐక్య కూటమి ఆధ్వర్యంలో చేపట్టిన మాదిగల మేలుకొలుపు యాత్ర అక్టోబర్ 1న భువనగిరిలో ముగింపు సభ ఉంటుందని తెలిపారు. మాదిగ యూత్ జేఏసీ నల్గొండ జిల్లా అధ్యక్షులు దున్నా కొండల్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో మాదిగ రాజకీయ వేదిక రాష్ట్ర అధ్యక్షులు ఒక్కలగడ్డ సోమచంద్రశేఖర్, తెలంగాణ దళిత బహుజన సమితి రాష్ట్ర అధ్యక్షులు గద్వెల్ మల్లికార్జున్, మాదిగ యూత్ జేఏసీ గ్రేటర్ హైదరాబాద్ అధ్యక్షులు చిరుమర్తి రాజు, పెంజర్ల దేవేందర్, కాసాల శివశంకర్, చింతా పరమేష్, ప్రశాంత్, శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్రంలో జనాభా దామాషా ప్రకారం మాదిగలకు 12% రిజర్వేషన్ కావాలని ఈ మేలుకొల్పు యాత్ర కార్యక్రమాన్ని పెట్టుకోవడం జరిగింది. ఈరోజు నల్గొండ, మరి సూర్యాపేట, ఖమ్మంలో 3 ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం యాత్ర కొనసాగుతుంది. అదేవిధంగా రేపు ములుగు, నల్గొండ, వరంగల్ జిల్లాలో కంప్లీట్ అవుతుంది. మా డిమాండ్ ఏంటంటే జనాభా దామాషం రిజర్వేషన్ వర్గీకరణ చేయాలి. సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పు ప్రకారం జరిగితే మాకు అన్యాయం జరుగుతుంది. అదేవిధంగా వర్గీకరణని జిల్లాల యూనిట్గా తీసుకోవాలి. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రంలో వివిధ జిల్లాలలో జనాభా నిష్పత్తి మాదిగల మధ్య, మాదిగల మధ్య జనాభా నిష్పత్తిలో చాలా తేడా ఉంది. మహబూబ్నగర్ జిల్లాలో 100కి 90% మంది మాదిగలు ఉన్నారు. నల్గొండ జిల్లాలో 100కి 80% మంది మాదిగలు ఉన్నారు. కాబట్టి జనాభా నిష్పత్తి, జనాభా లెక్కల ప్రకారం చేయాలని, కులగణన చేసిన వెంటనే వర్గీకరణ చేయాలని నేను ముఖ్యమంత్రి గారిని డిమాండ్ చేస్తా ఉన్నా. అదేవిధంగా మరి ఇప్పుడు అమలు జరుగుతున్నటువంటి ఉద్యోగాల భర్తీలో ఆర్డినెన్స్ తీసుకొచ్చి మాదిగలకు న్యాయం చేస్తున్న ముఖ్యమంత్రి గారికి స్వాగతం చెప్తూ ఆర్డినెన్స్ తీసుకొచ్చి మాదిగలకు న్యాయం చేయాలని మనం కోరుతా ఉన్నాం.